హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజైతే నేను మీకు ఒక నిజం చెప్తానన్నాను. అదేంటంటే మా ఊరిలో వెలిసిన శ్రీ 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 గూడుపమ్మ తల్లి అమ్మవారి గురించి మీకు నిజం చెప్తానన్నాను. ఆ నిజం ఏంటంటే ఈ అమ్మవారు చాలా ప్రబలం కలిగిన అమ్మవారు. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇంకా మీకు ఆ బాధ అవసరం లేదు. చదువు రానివారు, అలాగే పెళ్ళి కాలేదని బాధపడేవారు ఎవరైనా సరే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వెంటనే మీ సమస్య తీరుతుంది. ఒకప్పుడు అమ్మవారు అయితే సింగిల్ గుడి, అమ్మవారు సింగిల్గానే ఉండేవారు ఈ గుళ్ళో. కానీ ఇప్పుడైతే అమ్మవారి చుట్టూ 18 శక్తిపీఠాలు కలిగి ఉన్నారు. అంటే ఈ అమ్మవారికి ఎంతో శక్తి వచ్చింది. ఎవరు కోరిన కోరికలు వెంటనే ఈ అమ్మవారు కాదనకుండా ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చి ఈ రేబాకలో ఉన్న శ్రీ గూడుపమ్మ తల్లిని మనం దర్శించుకుంటే మన కోరిక నెరవేరుతుంది. ఇక అమ్మవారి 18 శక్తిపీఠాలను చూసేద్దాం. మరి ఫస్ట్ అమ్మవారిని అయితే చూసేద్దాం. శ్రీ శాంకరీదేవి త్రికోమలి, శ్రీలంక ఈ అమ్మవారు. ఇక రెండో అమ్మవారు శ్రీ కామాక్షిదేవి, కంచి, తమిళనాడు. మూడవ అమ్మవారు అయితే శ్రీ శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్. ఇక నాలుగో అమ్మవారు శ్రీ చాముండేశ్వరీదేవి, మైసూర్, కర్ణాటక. ఇక ఐదో అమ్మవారు శ్రీ జోగులాంబాదేవి, అలంపురం, తెలంగాణ. ఇక ఆరో అమ్మవారు శ్రీ బ్రహ్మరాంబికాదేవి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఇక ఏడో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి, కోల్హాపూర్, మహారాష్ట్ర. ఇక ఎనిమిదో అమ్మవారు శ్రీ ఏకవీరికాదేవి, మహూర్, మహారాష్ట్ర. ఈ తొమ్మిదో అమ్మవారు శ్రీ మహంకాళీదేవి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. పదో అమ్మవారు పురుహుతికాదేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. 11వ అమ్మవారు గిరిజాదేవి, జాజిపూర్, ఒడిశా. ఇక మన 12వ అమ్మవారు అయితే శ్రీ మాణిక్యాలాంబదేవి, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. ఇక మన 13వ అమ్మవారు శ్రీ కామరూపిణీదేవి, గోహతి, అస్సాం. ఇక 14వ అమ్మవారు అయితే శ్రీ మాధవేశ్వరీదేవి, ప్రయాగ, ఉత్తరప్రదేశ్.
ఇక మన 15వ అమ్మవారు శ్రీ వైష్ణవీదేవి జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్. ఇక మన 16వ అమ్మవారైతే శ్రీ మాంగళ్య గౌరీదేవి, గయా, బీహార్. 17వ అమ్మవారు శ్రీ విశాలాక్షిదేవి, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇక మన లాస్ట్ అమ్మవారు అయినటువంటి శ్రీ సరస్వతీదేవి, శ్రీనగర్, కాశ్మీర్. ఇక మన కోరికలను తీర్చే శ్రీ 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 కల్పవల్లి, శ్రీ 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 గుడిపమ్మ తల్లి అమ్మవారిని చూసేద్దాం. మరి ఇక లేట్ ఎందుకు, చూడండి. అదిగో అమ్మవారు మన ఈ 18 శక్తిపీఠాలతో కలిపి ఈ అమ్మవారు మనం ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే మనకి తీర్చి, మనకి ఈ అమ్మవారు ఎన్నో భోగభాగ్యాలు, పిల్ల పాపలు, అలాగే మన చదువులు అయినటువంటి సరస్వతీదేవిని, మీరు కోరిన కోరికలన్నీ ఇచ్చే ఈ తల్లిని మీరు దర్శించుకుంటే వెంటనే మీ కళలన్నీ నెరవేరుతాయి. వెంటనే వచ్చి ఈ తల్లిని దర్శించుకోండి.